హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కరాచీ హల్వా ఈజీగా చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏందో మరి చూద్దామా. ఈ హల్వా చేయడానికి కార్న్ఫ్లోర్, షుగర్, నెయ్యి, ఫుడ్ కలర్ ఈ 4 వస్తువులు ఉంటే చాలండి. ఈజీగా మనం ఇంట్లోనే కరాచీ హల్వా రెడీ చేసుకోవచ్చు. నేను ఒక బౌల్ తీసుకున్నానండి. అందులోకి 1 కప్పు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. చూస్తున్నారు కదండి, నేనైతే 1 కప్పు వేసాను. 1 కప్పు కార్న్ఫ్లోర్ని మిశ్రమంలాగా చేయడానికి నేను 2 కప్పుల వాటర్ యూస్ చేశాను. చూడండి, ఇప్పుడు 1 కప్ అయితే నేను ఇప్పుడు వాటర్ తీసుకుంటున్నాను. దాంట్లో ఫస్ట్ హాఫ్ కప్ ఆఫ్ వాటరే పోసి కొంచెం దాన్ని మెత్తగా ఇట్లా క్రీమ్ టైప్గా చేయాలి. అంటే ఒకటేసారి ఫుల్ వాటర్ వేస్తే మనం క్రీమ్ చేయడం కొంచెం కష్టం కాబట్టి కొంచెం కొంచెంగా, అంటే ఫస్ట్ హాఫ్ వేసి కొంచెం కలిపాక మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేస్తూ వెళ్ళాలి. నేను ఇప్పుడైతే అదే ప్రాసెస్ చేస్తున్నాను. మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. నేను చూపిస్తున్న విధంగానే మీరు కలపాలి పిండిని. పేస్ట్ లాగా అవ్వడానికి చాలా టైం పడుతుందండి, ఎందుకంటే ఉండలు కట్టకూడదు కదండి. ఉండలు కడితే హల్వా పాడైపోతుంది. సో స్మూత్ పేస్ట్ అయ్యే వరకు చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక కప్ వాటర్ కూడా నేను అందులో వేసి కలిపాను. చూడండి, ఫుల్ అంటే కార్న్ఫ్లోర్ మిల్క్ లాగా తయారైంది అది. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ఒక బాండీ పెట్టానండి. అది వెడల్పుగా ఉంది చూడండి, ప్లస్ మందంగా కూడా ఉండాలి. ఎప్పుడైనా మనం బాండీ వెడల్పుగా మందంగా ఉండేది తీసుకుంటే స్టవ్ మీద ఎక్కువ ప్రాసెస్ ఉన్నా కూడా మాడకుండా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి మనం కొంచెం లేట్ అవుతుంది కదండి కలపడం, అప్పుడు మాడకుండా ఉంటుంది. నేనైతే బాండీలోకి 2 కప్పుల షుగర్ తీసుకున్నానండి. అంటే 1 కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్పుల షుగర్ వాడాను. దాంట్లోకి ఒక హాఫ్ కప్పు వాటర్ మట్టుకే పోసాను. ఆ షుగర్ మెల్ట్ కావడానికి ఒక హాఫ్ కప్ వాటర్ యూస్ చేశాను. తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి దాన్ని షుగర్ మొత్తం మెల్ట్ అవ్వాలి, అంటే మొత్తం కరగాలి. షుగర్ వాటర్ ఒకలాగా కావాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలండి. మనము స్టవ్ హై ఫ్లేమ్లో ఎందుకు పెట్టకూడదంటే, హై ఫ్లేమ్లో పెడితే తొందరగా కరుగుతుంది. కానీ ఎంత తొందరగా కరుగుతుందో మనం స్టవ్ ఆఫ్ చేయగానే అంత తొందరగా గట్టిగా షుగర్ ముద్దల్లాగా తయారవుతుంది. సో దానికోసమని మనం స్టవ్ ఎప్పుడైనా కానీ సరే షుగర్ మెల్ట్ కావడం కోసం లో ఫ్లేమ్లోనే పెట్టాలి. మనం గులాబ్ జామ్కి చేసినా కూడా మిశ్రమం ఇలాగే చేయాలి. ఇప్పుడైతే నా షుగర్ అయితే మొత్తం మెల్ట్ అయిపోయిందండి. అది స్టవ్ మీద ఉండగానే నేను మళ్ళొకసారి ఆ కార్న్ఫ్లోర్ మిల్క్ తీసుకొని కలిపాను. ఎందుకంటే పిండి కిందికి వాటర్ పైకి అవుతుంది కాబట్టి మంచిగా దాన్ని కలిపి స్టవ్ మీద ఉన్న షుగర్ మిశ్రమంలో పోసానండి. ఇంకా పోసిన తర్వాత మనం అది గడ్డగట్టకుండా కలుపుతూ ఉండాలి అంతే. మనం ఎందుకు కలపాలంటే కొంత ఉండల్లాగా కొంత వాటర్ లాగా ఉంటే బాగుండదు కదండి. మొత్తం మిక్చర్ అంతా ఒకే టెక్స్చర్ రావడం కోసం మనము దాన్ని కలుపుతూ ఉంటే అంతా ఒక్కటే లెవెల్లో, అంటే ఆ మిల్క్ అంతా, అంటే ఏదైతే కార్న్ఫ్లోర్ మిల్క్ విత్ షుగర్తో ఉందో అదంతా ఒక పేస్ట్ లాగా నీట్గా అవ్వడం కోసం మనం కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదండి, నేనైతే కంటిన్యూస్గా స్టిర్ చేస్తున్నాను, అంటే కలుపుతూనే ఉన్నాను స్పూన్తో దాన్ని. ఎందుకంటే కలపడం వల్ల అది ఒక పేస్ట్ లాగా రెడీ అవుతూ ఉంటుంది. చూడండి, మీరు చూస్తున్నారు కదా, అది కొంచెం జెల్లీ టైప్గా అయిపోయింది. ఎందుకంటే ఏదైనా సరే మనం కార్న్ఫ్లోర్ వాటర్లో వేస్తే దాన్ని స్టవ్ మీద పెడితే జెల్ లాగా క్లియర్గా అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి క్రీమ్ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఈ పేస్ట్లోకి నేను ఒక 1/2 టీ స్పూను ఇలైచీ పౌడర్ వేసాను. అలాగే నేను చెప్పాను కదండి నెయ్యి, నేను 1 కప్ కార్న్ఫ్లోర్కి 1/2 కప్పు నెయ్యి తీసుకున్నాను. ఆ నెయ్యిని మొత్తం ఒక్కసారి కాకుండా కొంచెం కొంచెంగా వేస్తూ కలపాలి. ఈ పేస్ట్ రెడీ అయ్యాక నేనైతే ఫస్ట్ మీకు ఇలైచీ పౌడర్ చూపించాను. నెక్స్ట్ కొంచెం నెయ్యి వేసాను, అంటే ఏదైతే 1/2 కప్పు నెయ్యి ఉందో నెయ్యి వేసాను. ఆ తర్వాత ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది వీడియోలో. ఫుడ్ కలర్ కూడా మీకు నచ్చిన కలర్ వాడచ్చు. ఇప్పుడు మార్కెట్లో లిక్విడ్ కలర్స్ కూడా దొరుకుతున్నాయండి, అవి కూడా వాడచ్చు. ఫుడ్ కలర్ వేసాక ఇంకా కలుపుతున్నాను చూడండి, ఎందుకంటే కలపకుండా ఉంటే అది అడుగంటుతుంది, మాడిపోతే మళ్ళీ బాగుండదు కదండి. ప్లస్ ఇంకా ఈ హల్వాకి మనము ఎంత కలిపితే ఎంతసేపు అది స్టవ్ మీద ఉంటే అంత స్టిక్కీగా వస్తుంది హల్వా. చూసారు కదండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది కదండి. కొంచెం కలర్ వేసాక మనం హల్వా కలర్ అనేది, హల్వా చూడడానికి కూడా ఎంత బాగుంది అనేది కనిపిస్తుంది. ప్లస్ కలుపుతుంటే ఎంత స్మూత్నెస్ వచ్చిందో కూడా క్లియర్గా తెలుస్తుంది. నేను ఇప్పుడైతే కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని, అంటే మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్ అయినా కూడా తీసుకొని వాడచ్చు. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మా పిల్లలకి నచ్చదు కాబట్టి నేను కొంచెం తక్కువ వేసాను డ్రై ఫ్రూట్స్. వేసాక కూడా నేను ఇంకా బాగా కలుపుతున్నాను చూడండి. దీని తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసి కలపాలి. అంటే ఏదైతే మనం 1/2 కప్పు నెయ్యి తీసుకున్నామో దాన్ని 3 to 4 టైమ్స్ యూస్ చేయాలి. నెయ్యి వేసాక కూడా మళ్ళీ బాగా కలపాలండి. ఎందుకంటే ఆ నెయ్యి అనేది హల్వాలోకి ఇంకాలి, అంటే ఆ మిశ్రమంలోకి ఇంకి ఆ తర్వాత ఆ నెయ్యి మొత్తం మళ్ళీ సైడ్స్ నుంచి రిలీజ్ అయితే మనకు హల్వా కంప్లీట్ అయినట్టు. ఇది చాలామంది చాలా ఈజీ ప్రాసెస్, ఫాస్ట్గా అయిపోతుంది అంటారు. కానీ ప్రాసెస్ అయితే ఈజీ, కానీ టైం అయితే పడుతుంది.
అయితే మళ్ళీ నెయ్యి తీసుకొని వేస్తున్నాను చూడండి. ఇది లాస్ట్ టైం అంటే నేను 4 ట్రిప్స్ వేశాను. ఆ పావు కప్పు నెయ్యిని 4 టైమ్స్ యూస్ చేశాను. ఎందుకంటే కొంచెం కొంచెం వేస్తూ కలపాలి. ఒకటేసారి వేస్తూ కలిపితే అది కరెక్ట్ కాదు. 4 ట్రిప్స్ వాడితే పావు కప్పు నెయ్యిని 4 టైమ్స్ అంటే ప్రతిసారి 2 స్పూన్స్ వేసుకుంటూ వెళ్తే అంటే మినిమం మనం ఒక కప్పు కార్న్‌ఫ్లోర్‌కి 8 టీ స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్లియర్ లెక్క ఉంది కదండీ! చూసారు కదండి. ఇంకా ఇప్పుడు ఇది హల్వా ఎంత నీట్గా ఎంత బాగా రెడీ అయిందో మీకు క్లియర్గా కనిపిస్తుంది కదండి వీడియోలో. నేను దాన్ని బాగా కలుపుతున్నాను ఎందుకంటే అడుగంటకూడదు మెయిన్. ఇంకొకటి ఆయిల్ కూడా రిలీజ్ కావాలి మనకి హల్వాలో నుంచి, అప్పుడే అది మనకు పర్ఫెక్ట్ హల్వా అయినట్టు. లేకపోతే ఇలా తుంపితే ఇలా విరిగిపోతుంది. మనకు స్వీట్ షాప్ టైప్ హల్వా కావాలి అనుకుంటే మనం ఎంతసేపు స్టవ్ మీద ఉంచితే అంత బాగా అంటే అంత జిగురుదనం అంటే అంత గమ్మి టైప్గా వస్తుంది హల్వా అనేది. ఇప్పుడైతే సైడ్స్ నుంచి కొంచెం కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుందండి. ఆయిల్ అంటే నెయ్యి రిలీజ్ అవుతుంది. క్లియర్గా చూడండి మీరు వీడియోలో. నేను కొంచెం దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను చూడండి. అండ్ కన్సిస్టెన్సీ కూడా ఇలా స్పూన్తో తీసి అట్లా వేస్తే అలా పడేలాగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడైతే మనకు హల్వా కావాల్సినంత స్మూత్గా నీట్గా పర్ఫెక్ట్గా అయ్యిందండి. చూడడానికి కలర్ కూడా దాన్ని స్టార్టింగ్ ఉన్న కలర్కి ఇప్పటి కలర్కి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఎందుకంటే కొంచెం డార్క్నెస్ అనేది వచ్చింది. మనం స్టవ్ మీద ఎక్కువసేపు పెట్టాం కదా. ప్లస్ బాండికి కూడా కొంచెం కూడా అంటుతలేదు చూడండి. అంటే అంత నెయ్యి వాడాము, దాని లోపలికి అంత ఇంకిపోయింది అది నెయ్యి. ఇంకా దాని కలర్ కూడా కొంచెం బ్రౌన్ షేడ్కి వచ్చింది చూడండి. ఇంక ఇప్పుడైతే మ్యాక్సిమం మన హల్వా అయితే మొత్తం రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను ఇంకా మీకు లాస్ట్ ఒకసారి నెయ్యి సైడ్స్ నుంచి ఎలా రిలీజ్ అవుతుంది, నెయ్యి రిలీజ్ అవుతుందంటే చాలా ఎక్కువ రిలీజ్ అవుతుందని అనుకుంటారేమో. సైడ్స్ నుంచి కొంచెం కొంచెంగా కనిపిస్తుంది అంతే బాండీలో. అది మనం క్లియర్గా చూస్తే మనకు తెలిసిపోతుంది. మనం చేసినప్పుడు మనకు తెలుస్తుంది నెయ్యి వస్తుంది సైడ్స్ నుంచి అని. అప్పుడు మనం అది అయిపోయినట్టు. ఆలోపు నేను ఇక్కడ ఒక కేక్ మోల్డ్ తీసుకున్నాను, ప్లస్ ఒక స్టీల్ గిన్నె ప్లేట్ అంటే డబ్బా మూత ఒకటి తీసుకున్నాను. అందరి దగ్గర కేక్ మోల్డ్స్ ఉండవు కదండి, అందుకే నేను డబ్బా మూతలోనే మీకు చేసి చూపిస్తున్నాను. ఆ డబ్బా మూతకు నేను నెయ్యి రుద్దేసేసి ఈ మిశ్రమాన్ని మొత్తం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. ట్రాన్స్ఫర్ చేశాక ఒక 2 సార్లు ట్యాప్ చేయాలంటే కొట్టడం వల్ల మొత్తం మిశ్రమం అంతా ఒక లెవెల్లో వస్తుంది. ఆ తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ పైన గార్నిష్ కోసం వేసి వాటిని కొంచెం గట్టిగా అంటే కేక్లోకి వెళ్ళేటట్టు చేయితో ఒత్తితే సరిపోతుందండి. ఈ చేసిన మిశ్రమాన్ని మనం 1 గంట సేపు కానీ 2 గంటలు కానీ ఫ్రిడ్జ్లో అక్కర్లేదు, బయట పెడితే సరిపోతుంది. ఆ తర్వాత ఒక 1-2 అవర్స్ తర్వాత ఆ కేక్ని తీసి అంటే ఆ మిశ్రమాన్ని హల్వాని తీసి ఇంకొక ప్లేట్ తీసుకొని దాంట్లోకి ఇట్లా బోర్లించి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుంది. కానీ పైనుంచి స్టీల్ డబ్బా మూత తీసేటప్పుడు దాన్ని కొంచెం పైన ఇలా కొట్టి కొంచెం స్మూత్గా తీయాలి. అప్పుడే మనకి హల్వా రెడీ అయినట్టు. ఒకవేళ మీకు రాలేదు అనుకుంటే ఒక సైడ్స్ నుంచి కొంచెం నైఫ్ తోటి సెట్ చేసుకొని కూడా తీసుకోవచ్చు, దాన్ని మళ్ళీ బోర్లించి తీయొచ్చు. ఇప్పుడు నేనైతే నాకు హల్వా రెడీ అయిపోయింది కాబట్టి కత్తితో కూడా కట్ చేసినట్టే మీకు నచ్చిన షేప్లో మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేశాను. ఇంకా మన హల్వా అయితే మొత్తం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం తినొచ్చు. చూసారు కదండి, నా హల్వా అయితే పర్ఫెక్ట్గా రెడీ అయింది. కట్ చేసినా కూడా స్క్వేర్ పీసెస్ లాగా బాగా పర్ఫెక్ట్గా కట్ అవుతున్నాయి. ప్లస్ స్పాంజీగా కూడా ఉంది ఇది. ఈ మెజర్మెంట్స్తో చేసుకుంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.